దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు దేవుని తట్టు తిరిగినప్పుడు నీ దేవుడు నీ తట్టు తిరుగుతాడట. దేవుని పెట్టారా, ఎంత అద్భుతము! మీరు దేవుడి తట్టు తిరగండి, దేవుడు మీ తట్టు తిరుగుతాడు. దేవుడు మీ తట్టు తిరిగినప్పుడు ఆయన మీ విషయంలో చేసినటువంటి గొప్ప కార్యాలను మీరు చూస్తారు. దేవుని పెట్టారా, వాక్యం సెలవిస్తుంది యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఎంత అద్భుతం అండి! మీరు దేవుడి తట్టు ఎప్పుడైతే తిరుగుతారో మీ జీవితంలో దేవుడు నూతనమైనటువంటి కార్యమును జరిగిస్తాడట. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అట. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతము! దేవుడి తట్టు తిరగండి, దేవుడి యొక్క కార్యాల వైపు మీరు మనసు పెట్టండి. దేవుడు నన్ను చూడాలి అని చెప్పేసి, నా కుటుంబాన్ని చూడాలి, నా పరిస్థితిని చూడాలి అని చెప్పేసి దేవుడిని జీవితంలో నీ కుటుంబంలో చేయబోయే కార్యముల నిమిత్తమై మీరు విశ్వాసముతో నమ్మకంతో మీరు ఎదురు చూసినట్లయితే మీరు సొమ్మసిల్లక నడిచేవారిగా మీరు ఉంటారంటే దేవుడి బిడ్డలారా. అలయక పరిగెత్తేటటువంటి శక్తివంతులుగా మీరు ఉంటారు, బలవంతులుగా మీరు ఉంటారు. దేవుడి బిడ్డలారా, జనములారా నూతన బలమును పొందుడి అని చెప్పేసి దేవుడు మీకు సెలవిస్తా ఉన్నాడు. ఎంత అద్భుతం అండి! దేవుడు మీకు ప్రతి ఒక్క స్థితిని నూతనముగా మార్చబోతూ ఉన్నాడు. ఆయన తట్టు మీరు తిరిగినట్లయితే ఖచ్చితంగా ఆయన మీ తట్టు తిరుగుతాడు, మీ పరిస్థితుల్లో మారుస్తాడు, మీ జీవితాన్ని మారుస్తాడు, మీ కుటుంబాన్ని మారుస్తాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనములో, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మల్ని చేసేదను. ఎంత అద్భుతము! దేవుని తట్టు మీరు తిరిగినప్పుడు నూతనమైన హృదయాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు, నూతనమైనటువంటి స్వభావం మీకు కలగజేస్తూ ఉన్నాడు, నూతనమైనటువంటి మనసును మీకు ఇస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డరా, నూతనమైన స్వభావము, నూతనమైన హృదయము ఎప్పుడైతే మీలో కలుగుతూ ఉందో దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయనకు మీరు జనులై ఉంటారు, ఆయన మీ దేవుడై ఉంటాడట. ఎంత అద్భుతమైనటువంటి మాట ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చూసినట్లయితే, అక్కడ 38 సంవత్సరముల నుండి ఆ కోనేటి దగ్గర ఒక వ్యక్తి పడుకొనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, స్వస్థత లేదు, విడుదల లేదు. 38 సంవత్సరముల నుండి ఆయన ఆ కోనేటి దగ్గరే ఉన్నాడు. యేసు వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నాడు, నువ్వు స్వస్థత పడగోరుచున్నావా అని. ఎంత అద్భుతం! దేవుని బిడ్డలారా, ఆయన పరిస్థితిని, పాత స్థితిని తీసివేస్తున్నాడు. ఆయన స్థితిని, ఆయన పాత యొక్క స్థితిని ఆయన మార్చివేసి ఆయన జీవితంను నూతనముగా మారుస్తూ ఉన్నాడు దేవుడు. ఎంత చక్కని మాట 8వ వచనములో చక్కగా ఉంది. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. కోనేటి దగ్గర పడి ఉన్నాడు 38 సంవత్సరముల నుంచి. ఏ చోట అయితే ఉన్నాడు అదే చోట 38 సంవత్సరముల నుంచి ఆయన అక్కడే ఉన్నాడు. కానీ ఆయన జీవితమును దేవుడు నూతనముగా మార్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కూర్చుండి పరుండి ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి అతని జీవితాన్ని పరుపెత్తుకొని నడిచేటటువంటి స్థితిలోనికి మార్చాడు. పరుపు మీద ఉన్నటువంటి ఆ వ్యక్తి పరుపును పట్టుకొని నడిచేటటువంటి నూతనమైన శక్తిని, నూతనమైన బలమును ఆయనకు దేవుడు కలగజేశాడు. అటువంటి గొప్ప కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో దేవుడు కార్యం చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు ఆయన తట్టు తిరుగు, ఆయన తట్టు తిరిగి నువ్వు మొరపెట్టు. ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో అటువంటి గొప్ప నూతనమైన కార్యమును ఆయన నీ కుటుంబంలో చేస్తాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 30వ వచనంలో, అన్య జనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందక ఉండునట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేసేదని. ఎంత అద్భుతం అండి! ఎంత అద్భుతము! కరువు అనేది నీకు ఉండదు, సమృద్ధి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, ఆశీర్వాదము ఉంటుంది. దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప స్థితిని, నూతనమైన స్థితిని దేవుడు నీకు ఉదయకాల సమయంలో కలగజేస్తానంటున్నాడు.
ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనము. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. నీ కుటుంబాన్ని నూతనముగా మారుస్తున్నాడు, నీ స్థితిని నూతనముగా మారుస్తున్నాడు, నీ ఆత్మ స్థితిని నూతనముగా మారుస్తున్నాడు. అటువంటి గొప్ప నూతనమైన స్థితి మీకు, మీ కుటుంబానికి దేవుడు కలగజేసి మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.